రోజువారీ జీవితంలో చేసే ఈ చిన్న పొరపాటు స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుందట. దంతాల ఆరోగ్యం నేరుగా మొత్తం ఆరోగ్యంతో సంబంధం కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే వైద్యులు రోజుకు 2 సార్లు బ్రష్ చేసుకోవాలని చెబుతూ ఉంటారు. అలాగే రెగ్యులర్గా దంత పరీక్షలు కూడా చేయించుకోవడం తప్పనిసరి. మంచి ఆరోగ్యానికి దంత పరిశుభ్రత పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే వైద్యుల ప్రకారం దంత పరిశుభ్రత స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. వారానికి ఒకసారైనా దంత పరీక్షలు చేయడం వల్ల రక్తం గడ్డకట్టడం, గుండె చప్పుడు సక్రమంగా కొట్టుకోవడం వల్ల వచ్చే స్ట్రోక్ రిస్క్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. కాలిఫోర్నియాలోని లాస్ ఏంజల్స్లో జరుగుతున్న ఇంటర్నేషనల్ స్ట్రోక్ కాన్ఫరెన్స్ 2025 ప్రజలు ఎంత తరచుగా దంతాలను ఫ్లాష్ చేస్తారో, బ్రషింగ్తో సహా ఇతర దంత పరిశుభ్రత పద్ధతులను అనుసరించే పలు విధానాలను పరిశీలించారు. యూనివర్సిటీ ఆఫ్ సౌత్ కరోలినా స్కూల్ ఆఫ్ మెడిసిన్ అధ్యయనం రచయిత సోమిక్ సేన్ మాట్లాడుతూ, చికిత్స చేయని దంతక్షయం, చిగుళ్ళ వ్యాధులు వంటి నోటి వ్యాధులు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఇది 2022లో 3.5 బిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసింది. డెంటల్ ప్లాస్టింగ్, టూత్ బ్రషింగ్, డెంటల్ చెకప్లు స్ట్రోక్లను నివారించవచ్చని పరిశోధకులు తెలిపారు. నిపుణులు ఫ్లోసింగ్పై ప్రయోగాత్మకంగా అధ్యయనం చేశారు. వీరి పరిశోధనలో ప్రజలు తమ ఇళ్లల్లో డెంటల్ ఫ్లాష్ను ఎంత తరచుగా ఉపయోగిస్తున్నారు అని ప్రశ్నించగా 6,000 మంది ఫ్లాష్ తరచూ చేస్తున్నట్లు కనుగొన్నారు. ఫలితంగా వీరిలో 4,092 మందికి పక్షవాతం రాలేదని, 4,050 మందికి గుండె సంబంధిత సమస్యలు లేవని గుర్తించారు. గతంలో చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం నోటి పరిశుభ్రత వల్ల గుండె కొట్టుకోవడంలో లోపాలు, స్ట్రోకులు, గుండెపోటు, ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీస్తున్నట్లు గుర్తించారు. నోటి సమస్యలను నివారించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని వీరి అధ్యయనంలో తేలింది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.